నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనము గోచార రీత్యా మనకి రాహువు కుంభరాశిలోకి మే నెలాఖరులో వస్తున్నాడు. సో ఇక్కడి నుంచి మనకి కుంభంలో 1.5 సంవత్సరం పాటు రాహు సంచరించినప్పుడు ఈ కుంభరాశిలో కానీ మిథున రాశిలో కానీ తులారాశిలో కానీ, అంటే ఈ కుంభరాశి అనేది ఫస్ట్ వాయుతత్వ రాశి. ఈ రాహుకి ఆపోజిట్గా కేతు సింహంలోకి ప్రవేశిస్తారు. సో ఇప్పుడు మనకి ఈ రాహుకేతువుల యొక్క రాశి మార్పు అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? ఒకవేళ మీ గ్రహాలు ఏవైనా ఉంటే, ఎట్లా రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో కుంభంలోకి, ఈ కోణస్థితులు ఏవైతే ఉంటాయో, అంటే మనకి ప్రతి తత్వానికి కోణస్థితులు ఉంటాయిగా. మీకు వాయుతత్వ రాశులు అనగానే కుంభము, మిథునము, తులా తీసుకుంటాం. అలాగా ఇక్కడ ఏ రాశిలో అయితే ఎఫెక్ట్ ఉంటుందో అది మిగతా రాశులకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగా ఈ రాహు వచ్చినప్పుడు ఈ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మిథునంలో ఉన్న గ్రహాల మీద, తులారాశిలో ఉన్న గ్రహాల మీద, అలాగే డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది మనకి ఇక్కడ కుంభంలో ఏదైనా గ్రహాలు ఉంటే వాటి మీద ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఇది ఎలా మనం కనుక్కోవాలి? ఇది నేను ఇది జనరల్గా రీసెర్చ్ పరంగా కొంత చూసినప్పటికీ నిజంగా ప్రాక్టికల్గా కొంతమందికి ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది, లేదు రాహు మహాదశలో కానీ లేదా రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది, వాళ్ళకి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఫీల్ అవుతారు. లేదు మీకు జరుగుతున్న దశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ మీ యొక్క కుంభంలో కానీ ఒకవేళ మిథున రాశిలో కానీ తులారాశిలో కానీ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పే ఈ ఫలితాలు ఎక్కువగా యాప్ట్ అవుతాయి, అంటే మీకు బాగా కరెక్ట్గా సూట్ అవుతాయి. అదర్వైజ్ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ ఫలితాలు జరిగినప్పటికీ వాటి గురించి మీరు పట్టించుకునే వైబ్రేషన్లో మీరు ఉండరు. మీ యొక్క దశ ఏదైతే ఇండికేట్ చేస్తుందో, అంతర్దశ ఏదైతే భావాలను రిప్రజెంట్ చేస్తుందో ఆ భావాల విషయంలో మీరు తలమునకలై ఉంటారు. అందుకని ఈ విషయాల్ని చిన్న విషయాలుగా పరిగణిస్తారు. కానీ ఎవరికైతే దశ అంతర్దశానాథుడు డెఫినెట్గా మీకు తులలో కానీ కుంభంలో కానీ మిథునంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి నేను చెప్పే ఈ ఫలితాలు బాగా యాప్ట్ అవుతాయి. ముఖ్యంగా రాహు అంటే కుంభంలోకి, అంటే మీకు ఏదైతే గ్రహాలు ఉంటాయో కుంభంలో, అవి ఇప్పుడు ఒక గ్రహము మీకు రవి గ్రహమే తీసుకుందాం. ఫస్ట్ రవి గ్రహం మీకు 10 డిగ్రీలో ఉందనుకోండి. 15 డిగ్రీలకి, అంటే రాహు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాడు కాబట్టి కుంభంలోకి, ఆయన కరెక్ట్గా 15 డిగ్రీలు అప్పుడు వచ్చినప్పుడు ఈ 10 డిగ్రీల యొక్క రవి మీదకి ఇన్ఫ్లుయెన్స్ అనేది నెమ్మదిగా అక్కడికి వస్తూ ఉంటాడనమాట. సో అందువల్ల మనం ఏం చెప్పాలి, కరెక్ట్గా 15 డిగ్రీలోకి వచ్చినప్పటి నుంచి మీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పచ్చు. కానీ రాహు అనేది వాయుతత్వ ప్లానెట్, మొత్తం రాశి మొత్తం మీద అది ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. బట్ అయినా కూడా డిగ్రీస్ వైజు దగ్గరగా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనిపిస్తుంది. సో అది మీ జాతక చక్రంలో మీ యొక్క రవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు అనేది మీకు తెలియాలి. సో ఇట్లా తర్వాత మిథునంలో కూడా రవి ఉన్నప్పటికీ, మిథునంలో రవి ఎన్ని డిగ్రీలు ఉన్నాడో ఆ డిగ్రీలకి 5 డిగ్రీలు ముందరికి, మిథునంలో ఒక 20 డిగ్రీల్లో మీకు రవి ఉన్నాడు అనుకోండి, ఆయన 15 డిగ్రీలకి ఇక్కడ ఎవరు రాహు కానీ వచ్చాడంటే అప్పుడు దాని యొక్క ఎఫెక్టు ఆ గ్రహం మీద ఎక్కువగా ఉంటుంది. అంతే సేమ్ తులలో కూడా అంతే. ఎగ్జాక్ట్ కన్జెక్ట్ అయినప్పుడు, అంటే ఎగ్జాక్ట్గా అదే డిగ్రీకి వచ్చినప్పుడు ఎక్కువగా మీరు ఆ ఫీలింగ్ అనేది ఎక్కువగా చూస్తారు. సరే, ఇది బేసిక్గా మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ అంశం మీద మీకు తెలియాలి ఎలా మనం చూడాలి ఏంటి అనేది. ఆ తర్వాత రిజల్ట్ ఎలా మనం దీని నుంచి మనం తీసుకోవాలనేది చూద్దాం. అయితే ఈ రాహు అనే ప్లానెట్ ఫస్ట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ అన్నారు. అది ఏదైనా ఒక గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క కారకత్వాల్ని ఎక్కువ చేస్తుంది, దాని గురించి కొంచెం ఆకలిని పెంచుతుంది. అంటే ఒక అత్యాశ అనేది, దురాశ అనేది రాహుకి ఇచ్చున్నారు. అది పాజిటివ్ వేగా దురాశ కానీ అత్యాశ కానీ ఉంటుందా? మామూలుగా మానవ జీవితంలో అత్యాశనే అంటారు, దాన్ని ఏమి అద్భుతమైన గుణంగా పరిగణించరు. అలాగైతే పరిగణించే అంశాలు కొంతమంది దగ్గర ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్సు, వాళ్ళంతా ఓవర్ యాక్షన్ చేశాడు సినిమాలో అన్నప్పటికీ మనం ప్రైజ్ చేస్తుంటాం, అంటే సినిమాను చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం. పొలిటీషియన్ బాగా స్కాముల్లో ఉన్నాడు అన్నా కూడా అతను వచ్చినప్పుడు గౌరవించాలన్నట్టుగా అందరూ పక్కన నిలబడి చూస్తుంటారు. బయటికి కనిపించచ్చు, కానీ నిజమైన గౌరవ భావం ఇచ్చేది మాత్రం గురువే.
ఈ రాహు ఇచ్చే ఈ యొక్క షో ఆఫ్ ఇవన్నీ కూడా మనుషుల్లో ఏం గౌరవభావాన్ని తీసుకురావు. అతను ఫీల్ అవుతుంటాడు. అది ఇమాజినేటివ్, అంటే ఒక ఊహాత్మకమైన ఒక గౌరవంగానే ఫీల్ అవుతుంటారు వాళ్ళు. బట్ రియల్గా అది రియల్ లైఫ్లో చెల్లుబాటు కాదు. సో అట్లాగా రాహు ఏం చేస్తాడంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు మొన్న మీనంలో ఉన్నప్పుడు, మీనరాశి అనేది జలతత్వ రాశి. హైలైట్ ఏమైంది ఆ మీనం రాశిలో రాహు ఉన్నప్పుడు అంటే మనకి స్నానం, ఏది గంగానది స్నానం, త్రివేణి సంగమంలో స్నానం, ఇవి చాలా హైలైట్గా మనకి సొసైటీలో తెలియబడ్డాయి. రాహు అట్లా ఎక్స్పాన్షన్ చేస్తాడు. అది గురుస్థానం, ధార్మిక స్థలంలో ఉన్న జలాలు అనేవి బాగా హైలైట్ అయ్యి కనపడ్డాయి మనకి. కేతు వచ్చి కన్నిలో ఉన్నాడు, కాలపురుషుడి చక్రంలో అది 6వ భావం అయింది. అంటే ఉద్యోగాల స్థానం, సేవాస్థానం. చాలామంది ఉద్యోగాలు పోయినాయి. యుఎస్, యూకే అంతా త్రూఅవుట్ వరల్డ్ చాలామంది ఉద్యోగాలు పోయినట్టుగా మనం చూసాం, గమనించాం. కేతు మోక్షకారకుడు, మోక్షాన్ని ఇచ్చేసాడు అన్నమాట ఉద్యోగాలకి. ఇలా తీసుకోవచ్చు మనం. ఇకపోతే మనకి రాహు ఈ విధంగా ఎక్స్పాన్షన్ ఇచ్చాడు. దాంట్లో చాలామంది దైవ దర్శనానికి వెళ్తూ చనిపోయారండి, ఇట్లా నదిలో మునగడానికి పోయి చనిపోయారండి, ఇవన్నీ వింటుంటాం. అవన్నీ కూడా లాస్ట్ 1.5 yearలో ఎక్కువ జరిగాయి. ఎక్కువ పేపర్లో కూడా చూడడం జరిగింది. అవి తెలియబడ్డాయి బాగా. అంటే అది ఎట్లా అంటే రాహుకేతువులు 2 సహజ పాపులే. అవి ఇచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే మనకి జాతకంలో ఆయుష్ బలం బాగుండి, ఒకవేళ వాళ్ళ దశాంతర్దశలు బాగున్నప్పుడు ఇవన్నీ దైవ దర్శనాలు అన్నీ బాగానే జరుగుతాయి, ఏమి ఇబ్బందులు ఉండవు. అందుకే వీళ్ళు చాలామంది నేను దేవుడి దర్శనానికి వెళ్ళిన తర్వాతే మా కుటుంబం ఇటు అయ్యిందండి అలా అయిందని చెప్తుంటారు. ఇలా ఈ టైంలో అంటే ఈ గురు రాహువులు, గురువు వక్రంలో ఉండే వాళ్ళకి ఎక్కువగా జరుగుతాయి జనరల్గా. అంటే వాళ్ళు కొంచెం బిలీఫ్ సిస్టమ్ అనేది కొంత వేరే విధంగా ఉంటుంది వాళ్ళకి. కానీ ఏదైతేనేమి మొత్తానికైతే నెగిటివ్ జరిగింది, అది చూసాం. ఇప్పుడు ఈ రాహు కుంభంలోకి వచ్చినప్పుడు ఇది కాలపురుషుడి చక్రంలో 11వ భావం అవుతుంది. ఇది 100% కమ్యూనికేషన్స్, తర్వాత బాగా గ్రూప్ సర్కిల్స్, గ్రూప్ ఆర్గనైజేషన్స్, ఒక వ్యవస్థలు, పెద్ద పెద్ద వ్యవస్థలు, అంటే ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చే వ్యవస్థలు, ఇవన్నీకి సంబంధించింది ఇదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బాగా సైంటిస్టులు, ఇవన్నీ కూడా ఈ 11వ భావానికి సంబంధించిందే. ఇది ఫ్రమ్ పూర్ టు రిచ్ అన్నట్టుగా ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరికి. కాకపోతే ఈ టైంలో ఏమవుతుందంటే, ఒకటి ఈ యొక్క వ్యవస్థలు ఏవైతే భౌగోళికంగా వచ్చే మార్పులు రాహు ఏ విధంగా తీసుకొస్తాడంటే, సైంటిఫిక్గా ఏదో కొత్త ఇన్నోవేషన్స్ జరిగి, డెఫినెట్గా కమ్యూనికేషన్ సెక్టార్లో ఒక కొత్త ఆవిష్కరణలు జరిగి మనిషి జీవితంకు ఆ పరుగులు పడుతుంది. అంటే తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా చేరుతుంది, ఒక చోట నుంచి ఒక చోటుకి ప్రయాణాలు ఈజీ అవుతాయి. ఏదైనా కూడా మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా చేరుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఎట్లాగైతే జనరేట్ చేస్తుందో దాంట్లో ఇంకొంచెం కొత్త ఆవిష్కరణలు జరగచ్చు. అట్లా ఈ ఆవిష్కరణలు అనేవి ఎక్కువ అవుతాయి రాహువు కానీ కుంభంలో ఉన్నప్పుడు. అయితే మనకి ఈ ఉన్న రాశ్యాధిపతి శని, ఎవరు కుంభానికి అధిపతి ఎవరు? శని. ఈ శని మీ జాతకంలో ఎలా ఉన్నాడు, పొజిషన్ వైజ్ ఎలా ఉన్నాడు, కేంద్రాల్లో ఉన్నాడా, త్రికోణాల్లో ఉన్నాడా, వృక్షక్షేత్రంలో ఉన్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, ఇవి చూసుకోండి. అది ఇంపార్టెంట్. ఆయన బాగున్నాడు అనుకోండి మీ జాతకంలో, కొంచెం ఈ రాహు ఇచ్చే ఫలితాలు ఈజీగా అనుభవించగలరు, అంటే కొంచెం మంచిగానే అనుభవించగలరు అని అర్థం. రాహు పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటాడు, 1, 3, 2, 1 పాదాల దాకా. అప్పుడు గురువు యొక్క పొజిషన్ని చూస్తారు. కానీ ఈ వీడియోలో మనం వాటి గురించి డీటెయిల్గా మాట్లాడకుండా ఓన్లీ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ రవి గ్రహం మీకు కుంభంలో కానీ, మిథునంలో కానీ, తులలో కానీ ఉన్నట్లయితే ఏ కారకత్వాన్ని ఇతను ఎంకరేజ్ చేస్తాడు? రవి అంటే ఫస్ట్ మనకి తండ్రి కారకుడు, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, తండ్రి యొక్క ఆరోగ్యము, తర్వాత మీ యొక్క అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవాలి, కీర్తి ప్రతిష్టలు అనుకోవచ్చు. ఈ 4 రంగాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక తపనతో అంటే పొందాలని, డెఫినెట్గా మనకి పేరు బాగా రావాలని, గవర్నమెంట్తో బాగా సఖ్యతగా మెలగాలని, లేదు వాళ్ళు మనకి బాగా గౌరవించాలని కోరుకోవడం జరుగుతుంది. ఎందువల్ల రాహు డిజైర్ కారకుడు కాబట్టి ఆ కోరికని, ఆ తృష్ణని పెంచుతాడు రవి మీదకి వచ్చినప్పుడు. డెఫినెట్గా దానిలో భాగంగా మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు, మీకు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అవి ఇమాజినేటివ్లీ ఎక్కువగా ఊహించుకుంటారు. ఫస్ట్ మనకి ఇలా ఉంటే బాగుండు, మనకి సీఎం గెలిస్తే బాగుండు,
మనకి పదవి పిలిచి ఇస్తే బాగున్ను. ఇవి ఫస్ట్ ఇమాజినేషన్స్లో తెప్పిస్తాడు రాహు. తర్వాత మనకి అది ప్రాక్టికల్గా ప్రూవ్ అవుతుందా లేదా అనేది జూపిటర్ వెనవర్ ఆస్పెక్ట్స్, జూపిటర్ కూడా ఆస్పెక్ట్ చేస్తాడు కాబట్టి అదే రాహుని ఇదే రవిని, అంటే మీ కుంభంలో ఉంటే రవి చెప్తున్నాను, ఈవెన్ మిథునంలో ఉన్న తులలో ఉన్న జూపిటర్ కూడా ఆస్పెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం ఇమాజినేటివ్గా ఉన్నప్పటికీ కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మనం గమనించుకోవాలి, గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి. అదర్వైజ్ ఇది ఊహాత్మకంగానే ఉంటుందిలేండి, మనం ఊహించుకోవడమే తప్ప పనులు ఏం జరగవు అనుకోవచ్చు. కానీ ఏదో అదృష్టమే, ఈసారి మాత్రం కొంచెం జూపిటర్ సేవియర్ అయ్యారు మనకి. అదొకటి. తర్వాత పాజిటివ్గా పోతే ఇవి నెగిటివ్గా మీకు దశ అంతర్దశలు జరుగుతూ, అంటే రవి దశ లేకపోతే రవి దశలో శని అంతర్దశ, దాన్ని కరెక్ట్గా ఇప్పుడు శాటర్న్ మీనంలో ఉన్నాడు, అక్కడ కేతుతో కలుస్తున్నాడు. సో దానివల్ల ఇప్పుడు ఏంటి మనం ఎలా ఊహించుకోవాలంటే 100% నెగిటివ్గానే ఊహించుకోవాలి. దాన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది, ఒకటి మీ ఫాదర్కి ఇల్ హెల్త్ వస్తుంది, తర్వాత మీ యొక్క అంటే ప్రతిష్ట అనేది కొంచెం దిగజారే అవకాశాలు ఉంటాయి. మీరేదో చేయబోయి అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ బయటికి వేరే ఊరికి వెళ్ళిపోవడం, సో ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అది మీ యొక్క దశ అంతర్దశలను బట్టి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఏది మాట్లాడినా జ్యోతిష్యం ఎలా ఉంటుందంటే ప్లస్సే కాదు మైనస్ కూడా కొంచెం తెలుసుకున్నందువల్ల జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు రవి వీటికన్నిటికీ కారకుడు. తర్వాత మనకి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. లేదు బాగా మంచి కీర్తి ప్రతిష్టలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జాతకంలో రవి ఏ ఇంటి భావానికి ఆధిపత్యం వహిస్తాడో, అంటే ఇప్పుడు సింహరాశికి ఆధిపత్యం వహిస్తాడు. సో సింహరాశి అనేది మీకు ఏ భావం అవుతుందో ఆ భావాధిపత్యం అనేది ఎంకరేజ్మెంట్ చేస్తాడు, డెఫినెట్గా యాక్టివేట్ అవుతుంది. 4వ ఇంటి అధిపతి అయ్యాడు అనుకోండి, మీకు ఖచ్చితంగా గృహయోగం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో గృహానికి సంబంధించిన ఆలోచనలు బయలుదేరుతాయి. అలాగా ఈ 1.5 సంవత్సరంలో అది అవకాశం ఉంది. సో ఆయన 9వ ఇంటి అధిపతి అయితే మీ లక్ రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ ఫాదర్కి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది, లేదంటే ఆయన ఉన్నారు, లేదంటే ఆయన లేరు అనుకోండి, మీ భాగ్యం అనేది వేరే చోట బాగా రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పరాయి ప్రాంతాల్లో. సో ఇట్లా మనం చెప్పుకుంటా పోవచ్చు. బట్ అదొక హింట్ ఇస్తున్నాను అనమాట, ఎలా మనం చూడాలి అనేది. ఈ చంద్రుడు అనుకోండి, చంద్రుడు తల్లి కారకుడు, మనసు కారకుడు, ప్రయాణాల కారకుడు, ఫుడ్ కారకుడు. ఈ 4 అంశాల్లో మీరు కొత్తగా, అంటే ఇప్పుడు తల్లి కారకుడు అని చెప్పాను అనుకోండి, మదర్ ఉన్నారనుకోండి, మదర్ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆయన సహజ పాపి. మీరు మానసికంగా ఊహలు అనేవి అస్తవ్యస్తంగా ఉంటాయన్నమాట. ఒక్కోసారి ఇట్లా చేస్తే బాగున్నాను, అక్కడికి వెళ్తే బాగున్నాను, ఇక్కడికి వెళ్తే బాగున్నాను అని ఒక క్లారిటీ అనేది తెప్పిడనమాట. క్యాష్ ఫ్లో అనేది చంద్రుడి నుంచే చూపిస్తారు. సో క్యాష్ ఫ్లో ఆల్ ఆఫ్ సడన్గా డేస్లోనే మీకు ఎక్కువగా రావచ్చు. కొంతమందికి జరుగుతాయి అట్లా. ఎవరు జరుగుతాయి, జోదాలు ఆడే వాళ్ళకి జరుగుతుంటాయి. కొంతమంది గ్యామ్లీస్, తర్వాత ఈ ఉంటాయి కదండి మీకు క్యాషినోస్ ఆడేవాళ్ళు. ఎక్కువగా ఈ చంద్ర రాహులు కలిసిన వాళ్ళకి అలాగే ఫ్లో అవుతుంటాయి అనమాట. ఒకే రోజులో ఎక్కువ డబ్బులు చేర్చి పెట్టేయడం. కానీ అది పాజిటివా? క్యాష్ ఫ్లో ఇన్ఫ్లో అయితే పర్వాలే, అవుట్ఫ్లో అయితే అట్లా కూడా చంద్ర రాహులు కలిసిన వాళ్ళకి ఆ 2 జరుగుతుంటాయి. ఎక్కువగా ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్ఫ్లో ఉంటుంది. అది పాజిటివా నెగిటివా అనేది మాత్రం మీ యొక్క దశ అంతర్దశలను బట్టి నేను చూడవలసి ఉంటుంది. సో తర్వాత ప్రయాణాలకు కారకుడు, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మీరు ఖచ్చితంగా ఈ 1.5 సంవత్సరంలో. అంటే ఈ చంద్రుడికి కరెక్ట్గా 5 డిగ్రీలకు దగ్గరగా ఉన్నప్పుడు రాహు వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మానసికమైన సంభాషణలు, ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఫీల్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అది తులలో ఉన్న చంద్రుడైతే భార్యతో, మిథునంలో ఉన్న చంద్రుడైతే ఖచ్చితంగా ఫ్రెండ్ సర్కిల్తో కావచ్చు, లేదు అన్నదమ్ములతో కావచ్చు. ఇక్కడ కుంభంలో అయితే ఇది ఫ్రెండ్స్ 100%, దాంట్లో డౌటే లేదు. కొంతమంది సర్కిల్లో ఏదేదో ఊహాత్మకంగా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ఫ్రెండ్స్తో వెళ్ళిచ్చి మళ్ళీ అది సడన్గా వద్దులే అనుకోవడం, ఇలాంటి ఒక వాతావరణం అనేది మీ చుట్టూ ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఈ చంద్రుడికి ఇంకా మనం ఏం చెప్తాం, ఫుడ్ కాబట్టి మీరు కొత్తగా ఫుడ్ టేస్ట్ చేయాలని ట్రై చేయొచ్చు. ఒకవేళ అది బాగుంటే పర్వాలేదు, టైం బాగుండి, లేదు అంటే మీకు ఫుడ్ పాయిజన్ అయ్యి కొంచెం ఆరోగ్యం దెబ్బతినొచ్చు. కాబట్టి ఆలోచనలు, ఏదైనా కొత్త ఆలోచనలు అనేది రాహు చేస్తాడు. అది చంద్రుడు కాబట్టి ఫుడ్ మీదకి వచ్చినాడు కాబట్టి ఫుడ్లో కొత్త స్టైల్స్ ఏదైనా ట్రై చేద్దాం, ఇక్కడ తిన్నాము అక్కడికి పోయి తిన్నాము, ఇట్లాంటి ఆలోచనలు రావడం, ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత మనకి
శుక్రుడు తీసుకుందాం. శుక్రుడు భార్య కారకుడు, రిలేషన్షిప్స్ కారకుడు, పెళ్ళికి కారకుడు. కాబట్టి మీకు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి సందర్భాలు, అటువంటి సిచ్యువేషన్స్ మీ మీద ప్రెజరైజ్ చేస్తారనమాట. ఇంకా లాభం లేదు, పెళ్ళి చేసుకోవాల్సిందేను అని అందరూ ప్రెజరైజ్ చేయడం, మీరు అటువంటి పెళ్ళిని చేసుకోవాల్సి రావడం అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి 1 సంవత్సరంలో. మీ జాతకంలో సప్తమాధిపతి యొక్క అంతర్దశ కానీ దశ కానీ జరుగుతున్న నవాంశలో శుక్రుడికి కోణస్థితిలో రాహు వచ్చినా కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. నేను చెప్పే ఫలితాలు కూడా నవాంశలో ఉన్న చంద్రుడు రవి కూడా చూసుకోవాలి. అది కూడా వచ్చిందంటే ఇంకా బాగా ఇంపాక్ట్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే సగం జీవితంలో ఈ యొక్క గోచారం అంతా కూడా మనకి ఎక్కువగా మంది చూసేది కూడా 30+ తర్వాతే. ఈ గోచారం నవాంశ ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది అనేది కూడా రీసెర్చ్లో కనుక్కున్నారు. కాబట్టి అది కూడా యాక్సెప్ట్ చేయాలి మనం. నేనైతే అన్నీ చూస్తాను, నవాంశ చూస్తాను, నవాంశలో ఉన్న చంద్రుడి నుంచి గోచారాన్ని చూస్తాను. సో ఇట్లా మనం అంటే ఒక కంక్లూషన్కి రావాలంటే కరెక్ట్గా మనం టాలీ చేసేటప్పుడు క్లయింట్స్ని అడిగి ఈ టైంలో ఇట్లా జరిగిందా, ఇది జరగలేదు, ఓకే అట్లయితే మీకు నవాంశ చంద్రుడు పనిచేస్తున్నాడు, ఇట్లా మనం చూసుకోవచ్చు. చాలాసార్లు మ్యాచ్ అయినాయి నవాంశ చంద్రుడి నుంచి. సో తర్వాత ఈ శుక్రుడు పెళ్లి కారకుడు అని చెప్పాను, పరిచయాలకి కారకుడు. కొత్తగా జీవితంలో వ్యక్తులు పరిచయం అవ్వచ్చు. అది ఒకవేళ మోసపూరితమా కాదా, ఎందుకంటే రాహు అత్యాసపరుడు, మోసపూరితమైన స్వభావం ఉన్నవాడు కదా. ఒకవేళ వాళ్ళు కొత్తగా పరిచయం అయిన వాళ్ళు ఏమైనా అటువంటి టైపు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ, లేకపోతే ఆల్ ఆఫ్ ఏ సడన్గా మనకే వాళ్ళు ఏదైనా క్రష్ ఏర్పడి కొంతకాలం ప్రయాణించి మోసపోయి మళ్ళీ బాధపడ్డామా, ఇవన్నీ కూడా మీ యొక్క దశాంతర్దశలను బట్టి చూడవలసి ఉంటుంది. మీ జాతకంలో ఆ యోగం ఉందనుకోండి, స్త్రీల చేత మోసగింపబడతాడు ఇతను అని చెప్పి రాసిందనుకోండి, 100% అది ఈ టైంలో యాక్టివేట్ అవుతుంది. లేదు స్త్రీ వల్ల ధనలాభం అని రాసిందనుకోండి, ఈ టైంలోనే ధనలాభం అంటే అది యాక్టివేట్ చేస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది. మీకు మిథునంలో ఉన్న శుక్రుడు, తులలో ఉన్న శుక్రుడు, కుంభంలో 3 వచ్చి ఆయనకి మిత్రక్షేత్రాలు, ఒకటి స్వక్షేత్రం. సో అందువల్ల ఏమవుతుందంటే ఇది ఖచ్చితంగా ఇది మంచి బెనిఫిట్ ఇచ్చే పొజిషనే. సో ఈవెన్తో చాలామందికి మ్యారేజెస్ కుదురుతాయి అనుకుంటున్నాను ఈ టైంలో డెఫినెట్గా అక్కడ శుక్రుడు ఉంటే. ఇంకొకటి లగ్జరీ ఐటమ్స్ కొనాలన్న తపన, ఈ స్ప్రేసు ఇవన్నీ శుక్రుడివే కదా. ఇంట్లో సడన్గా పూలు కొనడం, డెకరేషన్స్ బాగా జరగడం, తర్వాత ఇంటిని అందంగా తీర్చిదిద్దాలన్న కోరిక కలగడం, తర్వాత ఒక లగ్జరీ వెహికల్స్లో తిరగాలన్న ఒక తపన. సో ఆటోమేటిక్గా మీకు తిరిగే అవకాశం కూడా వస్తుంది. మీకు ఒకవేళ రాహులో శుక్రుడు అంతర్దశ జరుగుతుంది అనుకోండి, ఈ డెఫినెట్గా ఇది మీకు ఇంకా బాగా మీకు చూస్తారు ఈ యొక్క ఎఫెక్ట్. నేను చెప్పే ఈ ఫలితాలన్నీ కూడా రాహులో రవి అంతర్దశ జరిగిన, రాహులో చంద్రుడు అంతర్దశ జరిగిన, ఇప్పుడు ఇదంతా రాహు మహాదశ జరగలిగితే ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది, ఓ నిజమే కరెక్ట్గా జరుగుతున్నాయి ఇవన్నీ అని. సో రాహు శుక్రుడి మీదకి చెప్పుకున్నాము. అంటే భార్య యొక్క ఆరోగ్యము ఇబ్బంది పడుతుందా, లేదా బాగా ఆమెకి నగలు ఎక్కువగా కొంటుందా, ఆమె యొక్క నగ సంపద పెరుగుతుంది అనే పాయింట్ కూడా ఉంది ఇక్కడ ఈ టైంలో పెళ్ళైన వాళ్ళైతే. సో అది కూడా అవకాశం ఉంది. సినిమా రంగం వాళ్ళకైతే ఈ సమయంలో బాగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్టిస్టిక్ ఫీల్డ్, బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ నడిపే వాళ్ళకి ఇది మంచి సమయం. ఓకేనండి. సో మిగతా గ్రహాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం, మీ రాజేష్.